డాక్టర్ గారు, హెచ్ఐవి వస్తే తగ్గదా? ఒకసారి హెచ్ఐవి వ్యాధి మనలో ఎస్టాబ్లిష్ అయితే ఇక తగ్గే ప్రసక్తి లేదు, ఎట్టి పరిస్థితులు లేదు. ఇంకా జీవితం అంతా మనతోనే అది ఉంటుంది. అయితే ఏఆర్టీ ట్రీట్మెంట్, యాంటీ రిట్రోవైరల్ థెరపీ అంటాం. అది మందులు పుచ్చుకుంటే ఆ జబ్బు మన ఏమి ఇబ్బంది పెట్టకుండా మనతో పాటు అది కూడా సహజీవనం చేస్తుంది. జబ్బు మందు మాత్రం ఆడుతుండాలి. యాంటీ రిట్రోవైరల్ థెరపీ అంటే ఏఆర్బి మందులు అంటాం. ఆ ఏఆర్బి మందులు వేసుకుంటుంటే జీవితాంతం వేసుకుంటే డైలీ వేసుకోవాల్సింది. డైలీ మనం బతుకున్నంత కాలం వేసుకోవాల్సింది. కేవలం ఇప్పటి రోజుల్లో, పూర్వకాలం లేదు, ఇప్పటి రోజుల్లో పెప్ ట్రీట్మెంట్ వచ్చింది. ఎవరైనా ఒక అపరిచితులతో సెక్స్లో పాల్గొన్నా, లేకపోతే ఒక బేసితో సెక్స్లో పాల్గొన్నా, ఏమో వాళ్ళకి ఇచ్చేమింది అనుమానం ఉన్నట్లయితే మాత్రం సెక్స్లో పాల్గొన్న 72 గంటల్లోగా టెనఫమిరు ఎంటెస్టిబిన్ కాంబినేషన్ బిళ్ళ రోజుకు ఒకటి చొప్పున 30 రోజులు వాడితే, 4 రోజులు వాడితే టెనఫమిరు ఎంటెస్టిబిన్ కాంబినేషన్, దీన్ని పెప్ ట్రీట్మెంట్, పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ అంటాం. 4 రోజులు ఆ క్రిములు శరీరంలో ప్రవేశించినప్పటికీ అవి పెరగకుండా నాశనం అయిపోతాయి. దానివల్ల పెప్ ట్రీట్మెంట్. ఆ రకంగా ఫస్ట్ 72 గంటల్లోనే ఈ వైద్యం చేస్తే అది పెరగకుండా అక్కడ నుండి మనం క్యూర్ అయ్యేది ఎక్కడ సార్? ఈ వ్యాధికి శరీరంలో ప్రవేశించిన 72 గంటల్లోగా మనం 4 రోజుల పాటు ఆ బిళ్ళలు వేసుకుంటే ఆ వ్యాధికి క్యూర్. ఎప్పుడు ఎంత లోపల 72 గంటలే. మరి 72 గంటల దాటి లాభం లేదు. ఓన్లీ 72 అవర్స్. అయితే 72 అవర్స్ లోపల మన 72 అవర్స్ ఆగి అప్పుడు వేస్తే ఏదో 70 గంటలకో లేదా 60 గంటలకు వేస్తే ఒక్కోసారి కొంత ఛాన్స్ రావడం. అందుకని ఏం చెప్తారంటే, ఎవరి అపరిచిత వ్యక్తితో ఎవరైనా సెక్స్లో పాల్గొంటే అనుమానం ఉంటే, వాళ్ళు హెచ్ఐవి అనుమానం ఉంటే ఎంటెస్టిబిన్ టెనఫమిరు ర్యాంబులెన్స్ కాంబినేషన్ బిళ్ళు 1-2 గంటల్లో ఆ బెల్ల వేసుకుంటే 100కి 100 పాళ్ళు మనకు ప్రొటెక్షన్ ఉంటుంది. 100కి 100 అదే కొద్దిగా డిలే అయితే మాత్రం 80% 90% ప్రొటెక్షన్. ఇది 72 గంటలలాగా ఆగితే. అంటే 72 గంటల్లోగా ఈ పెప్ ట్రీట్మెంట్ పూర్తి అయిపోతే మాత్రం మనకి ప్రొటెక్షన్. అది ఒక్కటే. మీరు హెచ్ఐవి ఇన్ఫెక్షన్ వస్తే అది క్యూర్ చేయడం కుదరదా అంటే, క్యూర్ ఎంతవరకు? సెక్స్లో పాల్గొన్న అపరిచిత సెక్స్లో పాల్గొన్న 72 గంటల్లోగా బెల్ల వేసుకుంటే క్యూర్. 72 గంటలు దాటిపోయాక నో క్యూర్, లైఫ్ లాంగ్ మందులు వాడుతూ జీవించాల్సిందే. అంచేత ఎందుకు అలాంటి వ్యక్తులతో సెక్స్లో పాల్గొనడం, ఆ వ్యాధి తెచ్చుకునేందుకు బాధపడ్డందుకు. అంచేత హెచ్ఐవి వ్యాధి వచ్చే ప్రస్తుతానికి మాత్రం క్యూర్కి మాత్రం మందులు లేవు. కేవలం వ్యాధిని అదుపు చేసి మనిషిని ఆరోగ్యవంతం వరకే మందులు ఉన్నాయి, కానీ క్యూర్కి మాత్రం మందులు లేవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.